రెండు పోలియో చుక్కలు చిన్నారుల బంగారు భవితకు ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పిలుపునిచ్చారు. ఆదివారం మూలసాగరంలోని ఎంఎస్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మెప్మా పీడి వెంకటదాస్, జిల్లా పల్స్ పోలియో నోడల్ ఆఫీసర్ రమేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సుదర్శన్ బాబు, ప్రోగ్రాం అధికారులు శారదాభాయ్, లక్ష్మీ ప్రసన్న, డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ కోఆర్డినేటర్ రూపేంద్రనాథ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశం పోలియో రహిత దేశంగా ఉన్నప్పటికీ చుట్టుపక్కల దేశాల్లో అక్కడక్కడ పోలియో కేసులు నమోదవ్వడం వల్ల వాటి నుండి పిల్లలను రక్షించడానికి సంవత్సరానికి 2 సార్లు జూన్, డిసెంబర్లో ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. అందుకుగాను 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. జిల్లాలో 2,38,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందజేసేందుకు గాను 1320 చోట్ల పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రయాణంలో ఉన్న చిన్నారుల కోసం బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల దగ్గర కూడా పోలియో చుక్కల కేంద్రాలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. జ్వరం, జలుబు, విరేచనాలు ఉన్న పిల్లలకు కూడా ఈ టీకాలు వేయించవచ్చని తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత భారత్ను కాపాడుకోవడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో పోలియో కేంద్రాలకు వెళ్ళలేని వారి కోసం ఈ నెల 29, 30 తేదీల్లో మ్యాపప్ కార్యక్రమం ద్వారా మిగిలిపోయిన పిల్లలందరికీ పోలియో చుక్కలు వైద్య సిబ్బంది ద్వారా ఇంటింటికి వచ్చి పోలియో చుక్కలు అందజేయడం జరుగుతోందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ జిల్లా అంతటా చిన్నారులకు అందజేయడం జరుగుతోందన్నారు. 2 పోలియో చుక్కలు వేస్తూ ఉన్నాము. జిల్లాలో 2,38,000 మంది పిల్లల్ని 1320 చోట్ల ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఎవరైనా ట్రావెలింగ్ లో ఉన్న వాళ్ళకి బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ దగ్గర కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గమనించండి. అలాగే మనం ఎవరన్నా ఈరోజు ఏదన్నా ఎమర్జెన్సీలో ఉండి వేసుకోకపోతే రేపు, ఎల్లుండి కూడా ఇంటింటికి వచ్చి వేస్తాం. ఈ 3 రోజుల్ని సద్వినియోగపరచుకుని 100% పోలియో చుక్కల్ని, 2 పోలియో చుక్కలు నిండి జీవితానికి మనకి మంచి చేస్తాయి. కాబట్టి ఈ 2 పోలియో చుక్కల్ని ఖచ్చితంగా తల్లిదండ్రులు 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా వేయించవలసిందిగా కోరుతున్నాను. మనందరికీ తెలుసు భారతదేశం పోలియో రహిత దేశం, కానీ చుట్టుపక్కల దేశాల్లో అక్కడక్కడ కేసెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కంటిన్యూస్గా సంవత్సరానికి 2 సార్లు, జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. పిల్లలందరికీ కూడా ఆశీస్సులు, అలాగే తల్లిదండ్రులందరికీ కూడా పోలియో చుక్కలు వేయించాలని నేను మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, పంచాయత్, మున్సిపల్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుని జిల్లా అంతటా ఏర్పాటు చేశారు. మా టీం అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా ప్రజలకు నమస్కారం. ఈ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లల లోపు వయసు వరకు అందరికీ పోలియో చుక్కలు వేయబోతున్నాము. ఈ పోలియో వ్యాధి అనేది గతంలో చూసాం కానీ ఇప్పుడు కనపడడం లేదంటే మనకు పోలియో పూర్తిగా నిర్మూలించగలిగినాము. సో దీనివల్ల జీవితాంతం అంగవైకల్యం వచ్చి వాళ్ళ యొక్క జీవితం అంతవరకు దుర్భరమైపోయి జీవన ప్రమాణాలలో ఇబ్బంది పడుతూ చాలా కష్టపడేవాళ్ళు. అటువంటి దాన్ని పూర్తిగా మనం నిర్మూలించగలిగాము. దేశవ్యాప్తంగా 2011లోనే ఈ వ్యాధి అనేది లేకుండా చేశాం. అయితే మనం ఉన్న జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 1320 బూతులు మన పల్స్ పోలియో బూతులలో 2,30,000 మంది పిల్లలకు వేయబోతున్నాము. టార్గెట్ ఇచ్చారు మనకు. సో ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్స్లో కూడా, గ్రామాలలో, మండల లెవెల్లో, హాస్పిటల్స్లో అది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది చాలా సేఫెస్ట్ వ్యాక్సిన్. ఎటువంటి సురక్షితమైన ఇబ్బంది ఏమి ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు. కాబట్టి 2 చుక్కలు వేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరికీ ఆల్రెడీ తెలుసు. గతంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. అయినా కూడా మేము
ప్రతి ఒక్కరి దగ్గర కూడా అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఏఎఫ్ఐ కిట్లు పెట్టుకొని ఇమీడియట్గా ఏదైనా వచ్చినప్పుడు మనకు యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మైల్డ్గా ఏదైనా ఫీవర్గా వచ్చినట్టు ఇమీడియట్గా సిరప్ అనేది ఇస్తూ వాళ్ళకు తీసుకుని చెప్తున్నాము. కాబట్టి ఈరోజు ముఖ్యంగా స్టేట్ నుంచి మన జిల్లాకు అబ్జర్వర్ రమేష్ గారు రావడము, అలాగే మన గౌరవ కలెక్టర్ మేడం గారు, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఈరోజు ప్రారంభోత్సవంలో భాగంగా ఇక్కడ ఈ సెంటర్లో ముఖ్యంగా దాదాపుగా 300 మంది పిల్లలు మనం వేయబోతున్నాము ఈరోజు.